నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. ఈరోజు దేవుని వాగ్దానం 138వ సంకీర్తన 2వ చరణం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. 5వ సంకీర్తన 7వ చరణం. దావీదు దేవుని కృప వల్ల తనకు తాను దుర్మార్గుల మార్గం నుండి వేరుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. దావీదుకు దేవుని సన్నిధి ఎడల ఎనలేని ఆసక్తి, గౌరవం, భయం కలిగినవాడు. దేవునిని స్తుతించుటలో ఉన్న ఆనందమును రుచి చూచినవాడు. దేవుని సన్నిధిలో తన కుటుంబంతో సహా ఉండుటకు ఇష్టపడినవాడు. కలిగియున్నదేదియు తన స్వశక్తి ద్వారా కలగలేదని, అంతా దేవుని దయ, ప్రేమ ద్వారానే పొందుకున్నాను అని ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కృతజ్ఞత నిండిన హృదయంతో దేవుని తట్టు తిరిగి స్తుతి చెల్లించేవాడు. 28వ సంకీర్తన 2వ చరణం. కీర్తనాకారుని యొక్క ప్రతి కష్టమైన పరిస్థితులలోనూ మనుషులతో కాక సమస్తము చేయగల దేవుని మీదే నమ్మకం ఉంచుకొని దేవుని ఆలయంలో అతి పవిత్ర స్థలం వైపు చేతులెత్తి అతనికి కావలసిన సహాయం కోసం తన హృదయాన్ని కృమ్మరించి ఆక్రందన చేస్తూ వేడుకుంటూ ఉన్నాడు. దానికి గల కారణం దేవుడు మాత్రమే తనకు సహాయం చేయగలడన్న సంపూర్ణమైన విశ్వాసం. 89వ సంకీర్తన 12వ చరణం. ఈ వచనాలలో కీర్తనాకారుడైన ఏతాను దేవుని యొక్క విశ్వసనీయతను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కరుణ, విశ్వసనీయత ఎప్పటికీ ఉండేవి, సుస్థిరమైనవి. దేవుడు మనసు మార్చుకోడు. ఆయన తన వాగ్దానాల నుంచి వెనక్కు తీయడు. మార్పు లేని వాడుగా మనకెప్పుడూ అందుబాటులో ఉన్నాడు. కనుక విశ్వాసులంగా మనం దావీదు వలె నిత్యము దేవుని తట్టు తిరిగి స్తుతించి ఘనపరిచేవారంగా ఉండాలి. ఆమేన్.